8 గంటల వరకు నొప్పుల నుండి ఉపశమనమిచ్చే కొత్త మై డాక్టర్ ప్యాచ్ ఇప్పుడు మై డాక్టర్ స్ప్రేతో ఉచితం. 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మాత్రం ఈరోజు కూటమి కలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు. వన్ సైడ్ వార్ 160 సీట్లలో మొత్తం అభ్యర్థులను గెలిపించుకున్న నేపథ్యంలో ఆమదాలవలసకి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అధికారం రావడానికి ఒక సెంటిమెంట్ ఉంది. అందులో భాగంగానే ఆమదాలవలస నియోజకవర్గం నుండి ఈసారి రెండోసారి గెలిచినట్టు కోన రవికుమార్ మనతో ఉన్నారు. ఆయన గెలుపు ఈరోజు కూటమి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఫార్మ్ చేయడం ఇవన్నీ కూడా ఏ విధంగా దోహదపడ్డాయి అనే విషయం మాట్లాడదాం. చూస్తే కనుక ఈరోజు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు 5 ఏళ్ల పాలన మీద విసికారా, లేకపోతేనే కొత్తగా మీరేమైనా చేస్తారనేటువంటి ఆశగా ఇన్ని సీట్లు మీకు ఇవ్వదు? ప్రజలు విసిగిపోలేదు. జగన్మోహన్ రెడ్డి అనే ఒక అరాచకవాది అరాచక ప్రభుత్వాన్ని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విధ్వంసకర పరిపాలన అంతమొందించడానికి ఏ పార్టీ పేరు చెప్పైతే జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యాన్ని అడ్డం పెట్టుకొని ఒక రాజకీయ పార్టీని స్థాపించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా అన్ని వ్యవస్థల్ని సర్వనాశనం చేసే విధంగా చేసిన పరిపాలన అంతమొందించాలని వైఎస్ఆర్సీపీ పార్టీని అంతమొందించాలనే లక్ష్యంతోనే ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం ఓటనే ఆయుధంతో ఈరోజు ఈ తీర్పునిచ్చారు. చూస్తే ఊహించారు ఎప్పుడైనా ఇలాగ టీడీపీ సింగిల్గా 133, కూటమి అంతా కలిపి 160 స్థానాలు, కేవలం 151లో కేవలం 15 మిగిలిపోయింది. పుష్ప సినిమాలో ఆ ఒక్కటి మిగిలింది, అదొక డైలాగ్ గుర్తుకొచ్చు. నేను చాలాసార్లు మీ ఆర్టీవీలోనే చెప్పాను, జగన్మోహన్ రెడ్డికి సింగిల్ డిజిట్ వస్తుందని చెప్పాను. 2024 తర్వాత ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక మార్పులు వస్తాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చేటటువంటి అన్ని మార్పులు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ పూర్తిగా అంతరించిపోతుంది. ఎందుకనంటే ప్రజల తాలూకు ఇచ్చినటువంటి తీర్పే దానికి నిదర్శనం. ఈ మాట నేను ఇప్పుడు చెప్పడంలా, మీ ఆర్టీవీలో అనేకసార్లు చెప్పాను, టీవీ డిబేట్స్లో చెప్పాను, ప్రజలకు ప్రత్యక్షంగా చెప్పాను. ఆమదాలవలస చరిత్రలో 32,000 సుమారు మెజారిటీతో రవి గెలుస్తారని నియోజకవర్గం ప్రజలు కానీ మీరు కానీ ఊహించారా? మీరు అచ్చు తప్పు. 32,000 కాదు, 38,000. ఇంకా పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ పూర్తి కాలేదు. అది పూర్తి అయితే రమారమి 38,000 పై చీలుకుంటాం. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద ఎంత ఏహిభాయం ఉందో, ఆమదాలవలస నియోజకవర్గంలో కూడా తమ్మినేని సీతారాం సాగించినటువంటి అరాచకం, తమ్మినేని సీతారాం కుటుంబ సభ్యులు, భార్య కావచ్చు, కొడుకు కావచ్చు, ముగ్గురు సాగించినటువంటి అవినీతి, అరాచకాలు, దోపిడీ, మోసాలు, వీటన్నిటికీ కూడా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఇది. అటు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన ఉన్నటువంటి అసహ్యం, ఇటు తమ్మినేని సీతారాం పైన ఉన్నటువంటి జుగుప్స, ఈ రెండూ కలిపి ఉన్నటువంటిదే ఈరోజు ఆమదాలవలస నియోజకవర్గంలో. ఆమదాలవలస నియోజకవర్గం పుట్టినప్పటి నుంచి నేను అనేక సార్లు చెప్పాను, రేపు ఈ చరిత్రలో నిలిచిపోబోతుంది రాబోయే ఈ రిజల్ట్ అని నేను ఇదివరకు కూడా మీ ఆర్టీవీకి చెప్పాను. అదే ఈనాడు రుజువు చేశారు ప్రజలు. నేను ఆమదాలవలస నియోజకవర్గ ప్రజలకి నేను రుణపడి ఉన్నాను. ఎంత వాళ్ళందరికీ కూడా శిరస్సు వంచి, ఆమదాలవలస నియోజకవర్గ ప్రజానీకానికి శిరస్సు వంచి నేను వారందరికీ కూడా పాదాభివందనం చేస్తున్నాను. ఈ నా విజయం నా కార్యకర్తలకే విజయం. రేపు నా ప్రస్థానం రాష్ట్ర ప్రజానీకం కోసం, ఆమదాలవలస నియోజకవర్గ ప్రజానీకం కోసం, మా ఆమదాలవలస నియోజకవర్గ అభివృద్ధి కోసం రేపటి నా ప్రస్థానం ప్రారంభమవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎన్డీఏ కూటమికి డిజిట్స్ తక్కువ పరిచయపరుస్తుంది. టీడీపీతో పొత్తుకు సిద్ధం కానటువంటి బీజేపీ చివరి క్షణంలో పొత్తు. ఈరోజు గెలవబోయే మీ ఎంపీ స్థానాలతోనే ఎన్డీఏ కూటమి కేంద్రంలో అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉంది. ఈ పరిణామాలు ఏమైనా మళ్ళీ బెడ్స్ కొడతాయా, లేకపోతే కలిసే మళ్ళీ కేంద్రంలో కూడా అధికారం ఫామ్ చేశారు? ఎప్పుడూ బెడ్స్ కొట్టదు. ఎందుకంటే గతంలో కూడా భారతీయ జనతా పార్టీ, నేను చాలా అనేక పర్యాయాలు చెప్పాను, 1980లో భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించిన తర్వాత 1985లో 2 స్థానాలకే పరిమితమైనటువంటి భారతీయ జనతా పార్టీ, ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఈ భారతదేశంలోనే 35 స్థానాలతో ప్రతిపక్ష స్థానాన్ని పోషించినటువంటి ప్రాంతీయ పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు కూడా, ఈవెన్ దో ఇట్ ఈస్ ఎ రీజనల్ పార్టీ, నేషనల్ అవుట్లుక్ ఉన్నటువంటి ఏకైక పార్టీ ఈ భారతదేశంలో తెలుగుదేశం పార్టీ. అసలు నేషనల్ ఫ్రంట్ని ఏర్పాటు చేసింది తెలుగుదేశం పార్టీ. ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. తర్వాత వచ్చినటువంటి ఆనాడు యునైటెడ్ ఫ్రంట్ కావచ్చు, అలానే
ఈరోజు ఉన్నటువంటి ఎన్డీఏ కావచ్చు, ఇవన్నీ కూడా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో ఏర్పాటు చేసినటువంటిదే ఈ ఎన్డీఏ ఫ్రంట్. ఆనాడు గతంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు ఏర్పాటు చేసినప్పుడు కూడా మా భాగస్వామ్యం ఉంది, మా పాత్ర ఉంది, మా తాలూకా మా నెంబర్తోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి సంఘటనలు గతంలో ఉన్నాయి. ఈరోజు అదే వరవడి ఈనాడు కొనసాగుతుంది. తప్పనిసరిగా మేము ఎన్డీఏతోనే ఉన్నాం, ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్నాం, ఎన్డీఏతోనే కలిసి ఉంటాం, ఎన్డీఏతోనే ముందుకెళ్తాం. ఇందులో ఎటువంటి ఎవరికి లేదు. గతంలో కూడా జరిగినటువంటి మా పొరపక్షాలు రాష్ట్రం కోసమే తప్ప వ్యక్తిగత ప్రయోజనాలు ఏమీ లేవు. పార్టీ చేసినటువంటి సర్వేలో కూటమికి కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయని స్పష్టంగా ముందే చెప్పడం జరిగింది. పోస్ట్ పోల్ కావచ్చు, లేకపోతే ఆ తర్వాత వచ్చిన ఈ రెండు కూడా రవిప్రకాష్ గారు ఇచ్చినటువంటి ఆ రిజల్ట్స్ని అన్నీ కూడా ఇన్నోవేషన్గా ఉన్నాయనిపిస్తుంది. లేవు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ భారతదేశంలో ఎన్ని సర్వేలు అయితే ఉన్నాయో అన్ని సర్వేల్లో కూడా ఒకే ఒక్క సర్వే, ఈరోజు ఆ సర్వే ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏదైతే కేకే సర్వే ఉందో ఆ సర్వే రిపోర్టు ఏదైతే ఇచ్చారో అదే ఈరోజు నిరూపితమైంది. కాబట్టి మీ అన్నిటి రిపోర్ట్స్ కన్నా, అన్ని సర్వేల కన్నా, అన్ని ఎగ్జిట్ పోల్స్ కన్నా ఈరోజు కేకే సర్వే ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ ఆ రోజు 151 స్థానాలతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాడని ఆ రోజు కేకే సర్వే ఇస్తే ఆశ్చర్యపోయాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ 161 స్థానాలతో రేపు వస్తుంది అని అంటే ఈరోజు నిన్న కూడా కొంత ఎవరికో అతిశక్తి ఉండేది. మేము కూడా 130 ఇన్ బిట్వీన్ 130, 140 అనే ఆలోచనలో ఉండేవాళ్ళం. కానీ 161 ఏదైతే కేకే సర్వే ఇచ్చారో ఈరోజు అది నిరూపితమైంది. కాబట్టి ఆ రోజు నిన్నటి ఇచ్చినవి ఊహాజనితమైన పోల్స్ అయితే ఈరోజు ఎగ్జాక్ట్ పోల్ ఏంటనేది ఈరోజు వచ్చింది. కంగ్రాచులేషన్. చూస్తే కనుక 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు 5 ఏళ్ళుగా ఆ అధికార పార్టీ చేసినటువంటి ఆకృత్యాల కారణంగానే ఈరోజు ఊహాజనకు అందనటువంటి ఫలితాలను ఇచ్చారు. తన ఆమదాలవలస నియోజకవర్గంలో అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిచినటువంటి ఘనత ఆర్జించినటువంటి తన గెలుపును కార్యకర్తలకున్న నియోజకవర్గం ప్రజలకి అంకితం చేస్తున్నామని చెబుతున్నారు. ఈరోజు ఎన్డీఏకి సంబంధించినటువంటి వన్ సైడ్ కూటమికి ఏదైతే ఎన్డీఏకి సంబంధించినటువంటి సీట్లు తక్కువ ఉండడంతో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పార్లమెంటరీ స్థానాలే ఈరోజు కీలకంగా మారుతున్నటువంటి ఈ తరుణంలో ఎట్టి పరిస్థితుల్లో ఎన్డీఏతో పాటు తమ పైన ఉంటుంది. అందులో ఏమాత్రం అనుమానించాల్సిన పని లేదు. జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనకు పూర్తిగా అంతమొందించేందుకు ఓటర్లు ఇచ్చినటువంటి తీర్పును మాత్రం మేము స్వాగతిస్తున్నామని చెప్పి కోన స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.